భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బారాస ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకులు సంజీవ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారా, ప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను వారు పట్టించుకోరా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయాలని బారాస అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇల్లందు నియోజకవర్గానికి సాగునీరు అందించే వరకు బారాస కృషి చేస్తోందని, పోరాటాలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా లేదా ప్రజలు గమనించాలని అన్నారు. 10 ఏళ్ల పాలనలో అనేక హామీలను తమ పార్టీ అమలు చేసిందని అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ను విమర్శిస్తూ చేసిన ప్రదర్శన తీరును సంజీవ నాయక్ విమర్శించారు. జాగృతం చేసి గ్రామం గ్రామం తిరిగి ఈ గ్రామంలో ఉండబడినటువంటి రైతులను సమాయత్తం చేసి మనకు జరుగుతున్న అన్యాయాల మీద చేస్తున్న మోసాల నాయకులను ఎండగట్టే పనిలో మా నాయకత్వం ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఇష్టం లేదు. అది రేవంత్ రెడ్డి ఒకటే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి మీరు 2011 ఎన్నికలు అయిపోతే సర్పంచ్ ఎన్నికలు 2012 చివరిలో పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలసీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం. సుపరిపాలన అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నేరుగా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళ దందాగిరి జరగాలి, పోలీసులు వాళ్ళు ఊడిగం చేయాలి, వాళ్ళ సెటిల్మెంట్లకు అడ్డాగా ఉండాలి తప్ప